అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్తూ కూడా నూతన టెండర్ విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది. అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్సైజ్ అండ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కూడా పూర్తిగా కూడా టెండర్లు వేయటం, టెండర్దారులకు కూడా బ్రాంతి షాపులు కేటాయించడం, పూర్తిగా నియమ నిబంధనలు కూడా వారికి తెలియజేస్తే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా బెల్ట్ షాపులు అధికమవుతుంది, దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా కూడా జిల్లాలో జరుగుతున్న ముఖ్యంగా ఈ లెక్కర్ విధానంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద కూడా మనతో పాటు మాట్లాడదలుచు ఉన్నారు. ప్రకాశం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మొహిద్దీన్ గారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో ప్రభుత్వం నూతన టెండర్ విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది, అది పూర్తి స్థాయిలో కూడా అమలు చేయడం కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో కొన్ని సమస్యలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఇప్పుడు మనకు జిల్లాలో 171 షాపులు వచ్చేసి నోటిఫైడ్ చేయడం జరిగిందండి. ఈ నోటిఫైడ్ చేసిన షాపుల్లో చీమకుర్తి స్టేషన్ పరిధిలో ఒక 5, మన ఒంగోలు స్టేషన్ పరిధిలో ఒక 2 షాపులకు వచ్చేసి లైసెన్స్లు వచ్చేసి మనం ప్రొవిజనల్ లైసెన్స్ మీదే నడుస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వారు వచ్చేసి ఎయిర్వే రేడియస్ తీసుకోమన్నారు. దేనికంటే ప్రార్థనా స్థలాలకి, ఈ స్టేట్ హైవేలకి రేడియస్ తీసుకోమన్నారు. అందులో రేడియస్ వచ్చేసి గతంలో వచ్చేసి పాత్వే ఉండేది, నడకదారి ఉండేది. రేడియస్ అనేటప్పటికీ ఆ రేడియస్కి వచ్చేసి 5 షాపులు వచ్చేసి చీమకుర్తి, 2 షాపులు ఒంగోలు పరిధిలో రాలేదండి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కాబట్టి ఈ 7 షాపులు మాత్రం ప్రజెంట్ ప్రొవిజనల్ లైసెన్స్ మీదే నడుస్తున్నాయి. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి రేడియస్ మీద తీసుకోమంటే వాళ్ళకి వెనక్కి వెళ్తే లైసెన్స్లు ఇస్తాము, లేదు పాత్వే తీసుకోమంటే ఉన్న ప్లేస్కి పాత్వే సరిపోతుందండి, అక్కడ లైసెన్స్లు ఇస్తాము. ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి పక్కాగా ఎంఆర్పి అమలు చేయాలి. ఎక్కడ బెల్ట్ షాప్ ఉంటే మాత్రం ఆ బెల్ట్ షాపుల మీద వచ్చేసి చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఆదేశించున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే మీ అందరికీ తెలిసిందే, మీడియా సోదరులందరూ కూడా, ₹1 అదనంగా అమ్మినా 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు ఆ షాప్ లైసెన్స్కి. రెండవ పర్యాయం కనుక అమ్మితే ఏంటంటే ఆ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అదేవిధంగా బెల్ట్ షాపులు అమ్మినా కానీ వాటికి ఈఎల్స్ ఎక్సైజ్ అడెసివ్ లేబుల్స్ ఉంటే అవి ఏ షాప్ నుంచి వచ్చాయో తెలుసుకొని ఆ షాపు లింక్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇదే నిబంధనలు కూడా ఆ షాపుకు కూడా వర్తిస్తాయండి. 5 lakhs సెకండ్ టైం క్యాన్సిలేషన్. ఇటీవల కాలంలో మీరు ఎన్ని నిబంధనలు పెట్టినా కూడా బెల్ట్ షాపులు అధికమయ్యాయి. ముఖ్యంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి గ్రామస్తులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాంతాల్లో బ్రాంతి షాపే వద్దని చెప్పేసి కూడా ధర్నాలు చేయడం. దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? ఇప్పుడు మేము వచ్చేసి ఇప్పటివరకు అయితే 197 బెల్ట్ షాపులు వచ్చేసి మేము కేసులు నమోదు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి 196 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 475.4 లీటర్ల లిక్కరు, 16.9 లీటర్ల బీర్ సీజ్ చేయడం జరిగింది. ఒక వెహికల్ సీజ్ చేయడం జరిగిందండి. ఐడీకి వచ్చేటప్పుడు 16 కేసులు బుక్ చేశాము, ఒక 5 మందిని అరెస్ట్ చేశాము. 15 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకోవడం, ఎక్కువగా వచ్చేసి వాష్ 3745 లీటర్ల వాష్ ఈ కొండ ప్రాంతాల్లో డిస్ట్రాయ్ చేయడం జరిగిందండి. ఎన్డీపీఎల్ కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా ఇది ఎక్కువగా గిద్దలూరు అటు సైడ్ ఖమ్మం ప్రాంతాల్లో మిలిటరీ వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. ఇక్కడ రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళు వచ్చేసి క్యాంటీన్ ఉంటుంది, వాళ్ళకి ర్యాంకుని బట్టి వాళ్ళకి వచ్చేసి 4 నుంచి 8 లిక్కర్ బాటిల్స్ ఇస్తారు, డిఫెన్స్ లిక్కరు. అవి కూడా కొంతమంది అమ్ముతుంటే అవి కూడా ఒక 4 కేసులు వచ్చేసి మనం బుక్ చేయడం జరిగింది. ఒక 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 52 లీటర్ల డిఫెన్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే టెండర్ విధానాన్నితో ప్రవేశపెట్టిన ఒక ధరలు అయితే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అమలవుతున్నాయో, అత్యధికంగా ధరలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో కొన్ని కేసులు అయితే రావడం కూడా జరిగింది. ఎందుకంటే మద్యం ధర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పేసి దానిపై ఎటువంటి చర్యలు సార్? ఇప్పటి వరకు స్టేట్లో ఒకే ఒక్క ఈస్ట్ వెస్ట్ సైడ్ ఒక కేసు మాత్రమే నమోదు చేయడం జరిగిందండి ఎంఆర్పి మీద. ఎక్కడ కూడా ఎంఆర్పి వైలేషన్ ₹1 కూడా జరగడం లేదండి. దీని మీద మేము డెకాయ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈఎస్టీఎఫ్లు ప్లస్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ వాళ్ళు, ఎస్టీఎఫ్ వాళ్ళు కూడా వస్తున్నారండి, స్టేట్ టాస్క్ ఫోర్స్ కూడా. ఎక్కడ కూడా స్టేట్లో ₹1 కూడా అమ్మిన దాఖలాలు కూడా ఎక్కడ లేవండి అధికంగా ఎంఆర్పి మీద. అయితే ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్ విషయాలకు వస్తే వాళ్ళు బయటికి మద్యం అమ్మకూడదనేది ఒక నిబంధన, కానీ వాళ్ళు కూడా అత్యధిక ధరలు తీసుకొని బయటికి మద్యాన్ని అమ్ముతున్నారని చెప్పేసి అది కూడా ఒకటి వినిపిస్తుంది. దానిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? బార్కు వచ్చేసి ఎంఆర్పి కంటే అధిక ధరలు వాళ్ళు అమ్ముకోవచ్చండి. బార్కి ఎంఆర్పి లేదండి, ఓన్లీ షాపులకు మాత్రమే ఎంఆర్పి ఉంటుంది.
వాళ్ళు మాత్రం ఎంఆర్పి కంటే అధిక ధరలు అమ్ముకోవచ్చండి. వాళ్ళు బయటికి ఇవ్వకూడదు కదా సార్, అంటే పార్సల్ అయితే ఇవ్వకూడదండి. వాళ్ళు పార్సల్ ఇస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం. అదే ఎటువంటి కేసులు నమోదు చేస్తారో ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద? పార్సల్ కనుక వాళ్ళు కేసు నమోదు చేసిందంటే వాళ్ళు 11 lakhs రూపీస్ వచ్చేసి వాళ్ళు పెనాల్టీ కట్టాల్సి వస్తుందండి. అయితే ఇటీవల కాలంలో మా దృష్టికి వచ్చిన కొన్ని విషయాల మీద మేము లోతుగా విచారణ చేపడితే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లో బయటకు ఇస్తూ అంటే సర్వే చేయాలి, వాళ్ళు బయటికి పార్సల్ ఇవ్వకూడదు, నేరుగా కూడా అత్యధిక ధరలకు అమ్ముతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మేము కొంత ఆపరేషన్ రూపం చేయడం జరిగింది. ఒకసారి మీరు విజువల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది సార్ అసలు ఏ విధంగా ఉంటుంది అనేది. ఒకసారి చూడండి, వాళ్ళు నేరుగా అంటే వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతారు అసలు ఏంటి అనేది. ఇలాగా అత్యధిక ధరలు ఇలాంటి చాలా వచ్చినాయి సార్. మేము దాని దృష్టి మీద కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి వాటి మీద మీరు ఎటువంటి చర్యలు? మా దృష్టికి వస్తే మేము పార్సల్ తీసుకుని ఇప్పుడు కొంతమంది తీసుకొని అక్కడే ఓపెన్ చేసుకుని తాగేవాళ్ళు ఉంటారండి. లిక్కర్ తీసుకొని క్వార్టర్ తీసుకొని అక్కడే కన్జంప్షన్ చేయవచ్చు వాడు. లేదనుకుంటే పెగ్ల రూపంలో వీళ్ళు వచ్చేసి కన్జంప్షన్కి అలౌ చేస్తారండి. బయటికి మాత్రం పార్సల్ ఇస్తే మాత్రం మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పెనాల్టీ ఎలా ఉంటుంది? కేసులు ఏ విధంగా ఉంటుంది? అదే కేసు వచ్చేసి బార్ మూసేస్తామండి. కేసు రాసి బార్ వచ్చేసి మూసేస్తాము. 11 lakhs వాళ్ళ పెనాల్టీ పడుతుంది. పెనాల్టీ కట్టిన తర్వాత మళ్ళీ వచ్చేసి వాడు చలాన్తో పాటు వచ్చేసి అప్లై తీసుకుంటాం. కానీ గతంలో జరిగిన కేసులు అడిగి వాళ్ళు ఏంటంటే కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారండి. స్టే ఆర్డర్ తెచ్చుకుని నడుపుతున్నాం. అంటే ఇప్పుడు పెనాల్టీ వేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన తర్వాత కూడా ఇలాగా స్టే ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ నడుపుకోవచ్చు. నడుపుతున్నారు, కోర్టు స్టే మీద నడుపుతున్నారు. అంతేగాని ఇంకా దాని మీద మరొకసారి అలాగే రేట్లు అమ్మితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మూయడమే జరుగుతుందండి. మేమైతే ఖచ్చితంగా మూస్తాము. మూసిన తర్వాత వాళ్ళు కోర్టు స్టే ఇవ్వడమా లేకపోతే కమిషనర్గా అప్పీల్ చేసుకోవడమా లేదనుకుంటే పెనాల్టీ కట్టిన తర్వాత కమిషనర్ గారు పర్మిషన్ ఇస్తే మళ్ళీ తెలుసుకుని ఓపెన్ చేసుకుంటాం. ముగింపు ఎప్పుడు అనేది చెప్పలేమండి. అది ముగింపు అనేది మేము చెప్పలేము. అది కోర్టు చెప్పాలా లేకపోతే కమిషనర్ సార్ చెప్పాలా. చివరిగా మీరు ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళకి కానీ, ముఖ్యంగా అత్యధిక ధరలకు అమ్ముతున్న వాళ్ళకి కానీ, ముఖ్యంగా ఈ నాటుసారా తయారు చేస్తున్న వాళ్ళకి కానీ మీ ఎక్సైజ్ శాఖ నుంచి ఎటువంటి సూచనలు ఇవ్వబోతారు? మేము ఎక్కడైనా సరే మాకు నాటు సారా అనేది అంటే పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ ఉందండి. వైపాళెము, గిద్దలూరు, కంభం ఏరియాలో ఎక్కువ ఉంది. మన సైడ్ ఎక్కువ లేదండి. అసలు ఈ ఒంగోలు కానివ్వండి, చిమ్మకుర్తి కానివ్వండి, లేదా ఎస్కొండ కానివ్వండి, పొదిలి, దర్శి ఏరియాలో నాటుసారా అయితే పూర్తిగా లేదండి. అటు సైడ్ ఉంది. వాళ్ళకి మేము ఏంటంటే ఆల్రెడీ వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం. వాళ్ళకి వచ్చేసి తెలియజేస్తున్నాం. చాలా కఠిన చర్యలు తీసుకుంటాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. బెల్ట్ షాపులు నిర్వహిస్తే అందులో గనక పలానా షాప్ నుంచి వచ్చిందని కానీ లేదా వాటి మీద ఉండే ఈఎల్స్ ఆధారంగా మేము వచ్చేసి ట్రాక్ చేసి పలానా షాప్ అని తెలిస్తే మాత్రం ఆ షాప్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంబంధిత షాప్ను లింక్ చేసి మూసివేయడం జరుగుతుంది. గౌరవ సీఎం గారు చెప్పినట్టుగా 5 lakhs రూపీస్ వచ్చేసి ఫస్ట్ కేసుకి, సెకండ్ కేసుకి వచ్చేసి షాప్ క్యాన్సిల్ అవుతుంది. ఇది మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనల ప్రకారమే ఇక్కడ మద్యం అమ్మకాలు ఉంటాయి. పూర్తిగా కూడా నిబంధనలకు లోబడే మద్యం అమ్మకాలు చేయాలి. లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ముఖ్యంగా అత్యధిక రుసుములు కూడా వసూలు చేయడం. ముఖ్యంగా బెల్ట్ షాపుల నియంత్రణ మీద అయితే ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా నాటుసారా నియంత్రణకు కూడా ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి పూర్తిగా అరికట్టేదాని కోసం అయితే కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్లో పార్సల్ సర్వీస్ లేదు, కేవలం బార్ అండ్ రెస్టారెంట్లో సర్వీస్ మటుకే తీసుకోవాలి. కాబట్టి వీరిపై కూడా ఇటువంటి మా దృష్టికి వస్తే మటుకే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకొని బార్ మూసే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్ గారు అయితే మనకు తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.